ఇక అనంతపురం జిల్లా ఉరవకొండలో జీడిపల్లి రిజర్వాయర్ కు జలకళ సంతరించుకుంది. అధికారులు హంద్రీనివా కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీటిని పంపింగ్ చేశారు. దీంతో రిజర్వాయర్ 6 రోజుల్లోనే నిండింది. హంద్రీనివా వైడనింగ్ 6 రోజుల్లోనే తన సామర్థ్యం చూపిందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఈ వైండింగ్ 100 రోజుల్లో చేయడం వల్ల మాకు దాదాపు 3850 క్యూసెక్లకు పెంచుతూ ఇక్కడ 3450 క్యూసెక్లకు వచ్చేటట్ల ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు మనము దాదాపు 100 కిలోమీటర్ 95 కిలోమీటర్ దూరం 3000 క్యూసెక్లు తీసుకుంటున్నాము. సో అదే నీళ్లు ఇక్కడ 2650 ఇక్కడ మనకు రాగులపాడు పంప్ హౌస్ దగ్గర 2624 క్యూసెక్లు ఈ రోజు కొడుతున్నాం వాటర్. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా 3450 క్యూసెక్లు పెంచే ప్రయత్నం మేము అధికారులు గతంలో 6 పంపులు మాత్రమే ఎప్పుడైనా మ్యాక్సిమం 6 పంపుల కంటే ఎక్కువ తీసుకునేవాళ్ళం కాదు. ఈ రోజు ప్రతి 7 పంపులకు పోయినాం, 8 పంపులకు పోయినాం. ఈరోజు 9వ పంపుకు పంపింగ్ చేయడం వల్ల దాదాపు 2600 క్యూసెక్లు పోతాయి.